ప్రైజ్ ద లార్డ్. యెఫ్తా న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలీయులకు నాయకుడిగా ఉన్న వ్యక్తి. యెఫ్తా గిలాదీయుడు. అతని తండ్రి పేరు గిలాదు. అతను పరాక్రమశాలి అని బైబిల్ చెబుతుంది. అతని తల్లి వేశ్య. అతని తండ్రి భార్యకు పుట్టిన కుమారులు అతన్ని ఇంటి నుండి వెళ్ళగొట్టారు. తర్వాత ఇశ్రాయేలీయులు అమ్మోనీయులతో యుద్ధానికి వచ్చినప్పుడు గిలాదు పెద్దలు యెఫ్తాను తిరిగి పిలిచి తమ నాయకుడిగా చేసుకున్నారు. ఎందుకంటే యెఫ్తా పరాక్రమశాలి అని వారికి తెలుసు. అందుకే అమ్మోనీయులతో యుద్ధానికి వెళ్తే యెఫ్తా ఖచ్చితంగా విజయం సాధిస్తాడని తెలిసి గిలాదు పెద్దలు యెఫ్తాని తిరిగి పిలిచి నాయకుడిగా చేసుకున్నారు. యెఫ్తా యుద్ధానికి వెళ్లే ముందు దేవునికి ఒక మొక్కుబడి చేసుకుంటాడు. అమ్మోనీయులను నా చేతికి అప్పగించిన ఎడల నా ఇంటి తలుపుల నుండి నన్ను ఎదుర్కొనుటకు మొదట బయటకు వచ్చేది యెహోవాదై ఉంటుంది అని మొక్కుకున్నాడు. యుద్ధంలో విజయం సాధించి తిరిగి వచ్చినప్పుడు అతని కుమార్తెని మొదట అతను ఎదుర్కొని వచ్చింది. ఇది యెఫ్తా జీవితంలో అత్యంత విషాదకరమైన సంఘటన. యెఫ్తా నుండి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, యెఫ్తా జీవితంలో 2 విషయాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. తిరస్కరించబడిన వ్యక్తిని దేవుడు ఉపయోగించగలడు. మనుష్యులు యెఫ్తాను తిరస్కరించిన తర్వాత దేవుడు అతన్ని ఇశ్రాయేలుకు నాయకుడిగా ఉపయోగించాడు. సెకండ్ది ఏంటంటే, దేవుని ముందు మాట ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. యెఫ్తా తొందరపడి చేసిన మొక్కు అతని జీవితంలో చాలా బాధాకరమైన పరిస్థితిని తీసుకుని వచ్చింది.